రేయ్, నీ టైం బ్యాడ్ కాకపోతే నీ చావు నువ్వే వెతుక్కుంటూ రావడం ఏంట్రా? రేయ్, నిన్నిక్కడ చంపేసినా ఎవ్వడికి డౌట్ రాదు. ఇది నా సీక్రెట్ ప్లేస్. మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డౌట్ రాదు. చెప్పు, నన్నెందుకు టార్గెట్ చేసుకున్నావో చెప్పరా? చెప్పు. చంపేయ్ నన్ను, చంపేయ్ నన్ను. నా నోటి నుంచి నిజం బయట పెట్టను ధర్మ. రేయ్, మర్యాదగా చెప్పు, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు. చెప్పు. 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 రేయ్, నిన్ను ఇలా కాదురా. చెప్పు. చెప్పు. చెప్పురు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు? చెప్పు. చెప్పదు. చెప్పు. చచ్చిపోతావు. చెప్పరా. చెప్పరా. చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. గీత గీత గీతని చంపది. గీత? మాయా, మారమ్మ, జ్యోతిష్యుడు వీళ్ళందరినీ చంపింది గీతనే. నీకు దమ్ముంటే గీతని చంపేయ్. చంపేయ్. రేయ్, గీత ఇవన్నీ చేస్తే చంపకుండా వదిలిపెట్టాడు ఈ ధర్మ. ఎలా చంపుతావో నేను చూస్తాను. నువ్వు గీతని చంపలేవు. ఫూల్ అయిపోతావు. మీ డిపార్ట్మెంట్ మొత్తం ఫూల్ అయిపోతుంది. నమస్తే సార్. క్షుద్ర పూజ చేస్తున్నాడని అరెస్ట్ చేసిన వాడు గీతను చంపాలనుకున్నాడు కదా? అవును సార్. ఆ గీత ఎవరో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అన్నయ్య కూతురు గీతనే సార్. ఈ బీకుగాడు వాళ్ళమ్మ మారమని గీతే చంపిందన్న ప్రతీకారంతో ఎలాగైనా గీతను చంపాలని తిరుగుతున్నాడు సార్. సార్, ఆ అమ్మాయిని కాస్త జాగ్రత్తగా ఉండమనండి సార్. వీడు సెల్లో కూడా క్షుద్ర పూజలు చేస్తున్నాడు. మొక్కలు ఎరక్కొట్టండి వాణ్ణి. ఎస్ సార్. అర్థమైందా సార్? రేయ్, ఎవ్వరిని వదిలిపెట్టను. న్యాయం కోసమే బతుకుతాడు ఈ ధర్మ. నా వాళ్ళైనా ఇంకెవ్వరైనా సరే తప్పు చేస్తే శిక్షే.